హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇప్పుడు ఈ టాపిక్ మీకు అంతా ఒక డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ సమాజంలో ఒక జరిగిన చేంజ్ గురించి నేను ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నా. సడన్ చేంజ్ వచ్చింది. అంటే ఒకప్పుడు ఏంటంటే రిలేటివ్స్ ఆర్ ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ అయిపోయారు మన సమాజంలో. అంటే ఒక 10 years 15 years 20 years బ్యాక్ చూసుకుంటే జనరలీ చాలామంది మన కజిన్స్ కానీ మన రిలేటివ్స్ కానీ దే స్టూడ్ ఎ లాట్ ఇన్ అవర్ సెల్స్ మన లైఫ్లో. కానీ ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా, చాలా మటుకు కజిన్స్తో కానీ రిలేటివ్స్తో కానీ వాళ్ళు ఏం పంచుకోవట్లేరు. ఇప్పుడు అంతా కూడా ఎక్కడైపోయింది, ద మోస్ట్ ఇన్నర్ సర్కిల్ ఏ పర్సన్ కానీ ఏమైపోయిందంటే ఫ్రెండ్స్ అయిపోయారు. సో ఫ్యామిలీ కంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆల్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇప్పుడు ఏమైపోయారంటే ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా హ్యాపీ వచ్చినా ఏదొచ్చినా ఫ్రెండ్స్ 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 అయిపోయారు. నేను సరదాగా రీసెర్చ్ చేశా ఇందులో ఎందుకు ఇలా అయిపోతుందంటే, తెలియకుండా ఏమైపోతుందంటే మనం సక్సెస్గా అవుతే ఫాస్టెస్ట్గా జెలస్ ఎవరికి వస్తుందట అంటే ఫ్రెండ్స్కి తప్ప మిగతా వాళ్ళందరికీ జెలస్ వస్తుందట. ఎందుకు ఈ మధ్య ఈ జనరేషన్ వాళ్ళు ఫ్రెండ్స్కి ఎందుకు ఎక్కువ కనెక్ట్ అయిపోతుందంటే, వాళ్ళు సక్సెస్ వచ్చినా వాళ్ళు హ్యాపీ ఉన్నా ఏమున్నా ఫ్రెండ్స్ మాత్రం అస్సలు జెలస్ ఫీల్ అవ్వట్లేరు. ఫ్రెండ్స్ వాళ్ళని ఓన్ చేసుకుంటున్నారు, ఫ్రెండ్స్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, ఫ్రెండ్స్ని వాళ్ళని తో ఇంత జెలస్ లేకుండా. అంటే ఒక బైక్ కొన్నా ఫ్రెండ్ జెలస్ ఫీల్, ఒక కార్ కొన్నా ఫ్రెండ్ జెలస్ ఫీల్ అవ్వట్లేదు. అదే సడన్గా మిగతా వాళ్ళంతా వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా జెలస్ అవ్వడం జరుగుతుందని జస్ట్ షేర్ చేసుకుంటుంటే నాకు అర్థమైంది. సో నాకు కూడా అర్థమైతలేదు ఇది ఎలా. సో రిలేటివ్స్ అయినా మిగతా కజిన్స్ అయినా ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఐ డోంట్ నో ఎటుపోతుందో, మనం కూడా అందరం ఒక ఫ్రెండ్స్ లాగా. సో రిలేటివ్స్ అయినా మన కజిన్స్ అయినా అందరం ఓకే వీళ్ళు కాదు వీళ్ళు ఫ్రెండ్స్ అనుకొని మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళడమే బెస్ట్ అనిపిస్తుందేమో. ఐ డోంట్ నో ఇది ఎలా వెళ్తుందో, బట్ ఫ్రెండ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయారు మన చుట్టుపక్కల ఉన్న చాలామందికి. ఐ బిలీవ్ లెట్స్ చేంజ్. ఎవరు చేంజ్ అవుతారో తెలియట్లేదు. ఇందులో నాకు ఏం సజెషన్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. సో ఇంత మిత్రమా, ఇంతకు మించి నేను ఈ టాపిక్లో ఏం మాట్లాడలేను. ఎందుకంటే ఒకవేళ నా లైఫ్కే వచ్చింది అనుకోండి, నాకెందుకో తెలియదు, నా కజిన్స్ నాకు చాలామంది నేను ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తా. బట్ వాళ్ళు నాకు పేరు కజిన్స్, బట్ ఐ షేర్ విత్ మై ఒక ఫ్రెండ్కి ఎట్లయితే నేను షేర్ చేస్తానో నా కజిన్స్ కూడా అలాగే షేర్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్యామిలీలో కూడా అంతే, ఒక ఫ్రెండ్కి ఎట్లయితే షేర్ చేస్తానో నా ఫ్యామిలీతో కూడా అలాగే షేర్ చేస్తాను. నా లైఫ్లో అయితే ఎవ్రీబడి లైక్ ఫ్రెండ్స్ లాగానే నేను ట్రీట్ చేస్తుంటా, ఎవ్రీబడి అలాగే ఉంటుంటా. బట్ ఐ డోంట్ నో, సమాజంలో సడన్గా చేంజ్ వచ్చింది. చూద్దాం ఎలాగో ఎటుపోతుందో. లెట్స్ సీ. థ్యాంక్ యూ.